గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. యాక్చువల్లీ ఇప్పుడైతే నిద్రలు వేసి బ్రష్ వేసుకున్నా. ఇప్పుడైతే నా ఫేవరెట్ డిష్ అయితే వేస్తారు టిఫిన్కి. హెల్దీ చూద్దాం పాడు కిచెన్లో. యాక్చువల్లీ ఇది ఇంకా ప్రిపేర్ అయితే అవుతుంది. దీని పేరు ఏం పేరు మమ్మీ? ఇదేమో అంటారు దీని పేరు. టిఫిన్ చేసేదా? ఇది ఏం పేరు? బియ్యం పిండి ఉడకబెడుతున్నా. టిఫిన్ ఏంది? టిఫిన్ కోడింబిల్లలు. యాక్చువల్లీ టిఫిన్ మస్తు ఉంటుంది కానీ క్రేజీ ఉంటుంది. అయినప్పుడు చూపిస్తాం. ఇది ఇంకా ఉడకాలి, అంతా చెయ్యాలి, చాలా టైం పడుతుంది దీనికైతే. అది మొత్తం ప్రిపేర్ అయినాక లాస్ట్లో అయితే చూపిస్తాను ఆయన ఎట్లుంటుందో. యాక్చువల్లీ ఉడికినాక పిండి అయితే ఎట్లయితుంది. ఉడికినాక పిండి అయితే అట్లయితుంది. దాని తర్వాత నూనె అద్దుకొని ఇట్లయితే వేస్తారు. ఇట్లా స్ట్రైట్గా వేసి ఇట్లా రౌండ్గా ఫోల్డ్ చేసి పెట్టేస్తారు. ఇంకా దాని తర్వాత నూనెలోకి వేయించేది. దాని తర్వాత అయిపోతుంది టిఫిన్ తినడమే. గైస్, మార్నింగ్ టిఫిన్ తింటుండే కదా, అప్పటి నుంచి గేమ్ ఆడినా. ఇప్పుడు టైం చూపిస్తాడు అండి, 3 అవుతుంది. ఎంత ఓవరకు అన్నం తినలే. అన్నం తినకుండా గేమ్ ఆడుకుంటూ కూర్చున్నా. సరే వ్లాగ్ కూడా ఏం చేయలేదు, ఏం కూడా వేయలేదు. చూపించిన ఎట్లా వేసారని చూపించిన అంతే. వ్లాగ్ కూడా ఇంతవరకు ఏం చేయలేదు. జోనా అయితే ఇక్కడ కూర్చుండు. ఇంకా మమ్మీ అనుకుంది, పెద్ద గిట్ట అయితే అనుకున్నాడు. చలో ఇప్పుడైతే ఇంకైతే మనమైతే లంచ్ చేద్దాం. ఏదో ఒకటి టీవీలో ఏదో పెట్టుకొని రే తప్పు వాళ్ళు ఏదో చేస్తారు. టీవీలో ఏదో పెట్టుకొని మనమైతే అన్నం అయితే తిందాం. వాళ్ళు ఏం చేయట్లేదు కదా. ఇంట్లో అయితే బగారా రైస్ అయితే వేసారు. ఇప్పుడైతే నేనైతే తినేదైతే చూపించలేదు, ఎందుకంటే ఛార్జింగ్ నా దాంట్లో 10% ఉంది. ఫుల్ గేమ్ ఆడుతుంటే కూడా ఫుల్ ల్యాగ్ అయిపోతుంది. ఇంకోటి ఒక కాస్త చెప్పాలంటే గేమ్ గురించి, BGMI. ఇది ఎట్లాంటి గేమ్ అంటే ఎంత బాధలు ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ బయటికి తీసుకొని వస్తారు. బాధలకి అయితే నేను బాధపడుతున్నాను కాదు, ఇట్స్ అది గేమ్ ఎమోషన్. అది అసలు కనెక్ట్ అయిపోయింది కదా. నాకు ఎందుకో అర్థం కదా. నా 10th క్లాస్ నుంచి BGMI ఆడి 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 ఫుల్ కనెక్ట్ అయిపోయినా దానికైతే. పిచ్చి ఆడుతుండే గేమ్ అయితే. ఇప్పుడు కూడా ఆడుతుంటా. ఇందులో ఫ్రెండ్స్ అందరూ ఆడుతుండే. చలో ఇప్పుడైతే లంచ్ చేసి చేద్దాం. మళ్ళీ లేట్ అయింది అనుకో, మళ్ళీ గ్యాస్ ఫోన్ ఇవ్వడం అవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఛార్జింగ్ పెట్టేసి ఫోన్ లంచ్ అయితే చేసేద్దాం. తల్లి కూతుర్లు బయట కూర్చురా. ఇప్పుడైతే వెళ్ళి డాడీ అయితే వదిలేద్దాం బస్ స్టాప్. జూను ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన. ఫైనలీ స్నానం అయితే చేసుకున్నా. యాక్చువల్ టైం చూడండి, 5:20 అవుతుంది. 6:20 అవుతుంది. ఇంతవరకు అయితే వ్లాగ్ అయితే అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే నాది ఫోటోలో ఎక్స్పోర్ట్ అయితే లేదు. అది VN ప్రాబ్లం అర్థం కానీ నేనైతే వీడియో ఎడిటింగ్ వచ్చి VN చేస్తా. అది VN ప్రాబ్లం అర్థం కావట్లేదు, ఫోన్ ప్రాబ్లం అర్థం కావట్లేదు, స్టోరేజ్ లేదు, MB లేదు, ఏదేదో అంటుంది. అది నా దగ్గర 50 GB ఉంది. ఇంకా అట్లే ఉంది. అయినా ఎందుకు అవుతలేదో మనకు తెలియట్లేదు. ఇంకా నేను ఇట్లా రెడీ తీసుకున్నాను. ఇంకా ఎంత టైం అయినా అది అయితే లేదు. ఎంత టైం అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. వ్లాగ్ కూడా వేయలేకపోతున్నా. నేను దీనివల్ల వ్లాగ్ కూడా వేయలేకపోతున్నా. నేను ఇంకడికి ఏమనుకున్నాను అంటే మార్నింగ్ తొందరగా లేచి ఈ వీడియో ఎడిటింగ్ కోసం ట్రై చేయాలి. ఎందుకంటే మీకు డైలీ వ్లాగ్ చాలా తక్కువ అయిపోతుంది, మీకు కూడా బోర్ కొడుతుంది. కాబట్టి ఇంకా డైలీ మార్నింగ్ నేను ట్రై చేస్తా. మార్నింగ్ లేచి చేయనీకైతే ఇంకా అమ్మ లేకపోతే మీకు కూడా గలీజ్ ఉంటుంది కదా వ్లాగ్. అంటే ఏం చేయకపోతే బాగుండదు కదా. ఇంకా అందుకనే ఈరోజుకైతే ఈ వ్లాగ్ అయితే అడ్జస్ట్ అవ్వండి. రేపటికైతే కంబ్యాక్ ఇద్దాం గట్టిగా. యాక్చువల్లీ పాలు కూడా అయితే అయిపోయినాయి. ఇంకా పాలు తాగేసి ఆఫీస్కి అయితే బయలుదేరదాం. సరే మనం పోయిస్తా. పాలు కూడా అయితే తాగేసిన. ఇంకా సీదా ఆఫీస్కి అయితే ఎప్పుడు వచ్చేసిన. యాక్చువల్లీ ఇంక ఇక్కడైతే కూర్చొని వీడియోని అయితే ఎక్స్పోజ్ చేద్దాం. లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ ఫేస్ చేయాలి. అవన్నీ ఫేస్ చేసినాకనే సక్సెస్ అనేది వస్తుంది మన లైఫ్లో. అది ఎంత కష్టం ఉంటుందో సక్సెస్ కూడా అంతే మంచిగా వస్తుంది. దానికోసం వెయిట్ చేయాలి పేషెన్స్గా. చలో ఇంటికి వెళ్ళి కలుగుతాం. యాక్చువల్లీ టైం వచ్చి 12:30 అవుతుంది. యాక్చువల్లీ అప్పటి నుంచి అయితే బ్లాగ్ ఏం రికార్డ్ చేయలేదు, ఛార్జింగ్లో పెట్టిండే. ఇంకా డైరెక్ట్ తిన్నాక పనుకున్నాక చూపిద్దాం అనుకున్నా. ఇంకా పెద్ద వస్తుందంటే ఇప్పుడు బస్ స్టాప్లో అయితే వెయిట్ చేస్తాను పెద్ద కోసం. పెద్ద బస్ స్టాప్లో వస్తే పికప్ చేసుకొని ఇంటికి పోదాం. ఇది చూడండి, హైదరాబాద్ రోడ్స్ ఎంత ఖాళీగా ఉన్నాయో. ఖాళీగా అంటే ఖాళీగా ఉన్నాయి ఈ టైంలో. అదే కానీ సాయంత్రం పూట చేసినాం అనుకో, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ రోడ్లలో మొత్తం. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసిన. యాక్చువల్లీ అక్కడైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ర్యాపిడో కొడుతున్న ఒక అన్న రోడ్డు పైన అన్నం తింటుండ్రు ర్యాపిడో కొట్టుకుంటూ. యాక్చువల్లీ అది కరెక్ట్ రికార్డ్ చేద్దాం అనుకున్నా. కరెక్ట్ పెద్ద అయితే ఫోన్ వచ్చింది. ఇంకా అందుకని అయితే రికార్డ్ చేయలేకపోయినా. కానీ ఎంత బాధ అనిపించిందంటే మస్తు బాధ అనిపించింది అబ్బా. అప్పుడు అనుకున్నా
ఇప్పుడు ఎంత కష్టపడుతున్నా అన్న మంచి సక్సెస్ సాధించాలనుకున్నా. యాక్చువల్లీ ఇది చెప్తే కామెడీ అనిపించచ్చు ఇట్లాంటివన్నీ చెప్తుంటే కూడా, కానీ యాక్చువల్లీ షూట్ చేయాల్సిందే. అది చేయలేకపోయినా. కరెక్ట్ ఫోన్ వచ్చింది, కరెక్ట్ ఇంక వెళ్ళిపోవాల్సి వచ్చింది అక్కడికక్కడే. ఒక్క సెకండ్ వెయిట్ చేసి షూట్ చేయాల్సిందే. మీరు చెప్తే ఇట్లాంటివన్నీ నమ్మరు, కానీ సక్సెస్ అనేది ప్రతి ఒక్కటి రాదు. అది తెలివితో ఉపయోగించుకొని సక్సెస్ అనేది తెచ్చుకోవాలి. ఎట్లా పైసలు సంపాదించాలి, అదే సక్సెస్ అంటే ఏంటి లేదు, పైసలు సంపాదించడమే మన సక్సెస్. మమ్మీ డాడీనే హ్యాపీగా చూసుకోవడం, మన హెల్త్ మంచిగా చూసుకోవడమే, మనం పైసలు సంపాదించడమే మన సక్సెస్ కదా. అన్న సంపాదించాలంటే మంచి తెలివితో ఆలోచించి చేసి సంపాదించుకుని అనుకో, మంచిగా సక్సెస్ సాధిస్తాడు. చలో ఈరోజుకి ఈ బ్లాగ్ అయితే ఈ బ్లాగ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. బ్లాగ్లో మనం వెళ్దాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్, బై.